ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సినిమాల్లోనే కనిపిస్తారు, బయట మాత్రం కనిపించను. కావాలంటే వినిపిస్తాను. ప్రమోషన్స్లో ఇదో కొత్త ట్రెండ్ అనుకోవాలో, లేక అనుష్క పెట్టుకున్న కండిషన్ అనుకోవాలో, రీజన్ ఏదైనా జేజమ్మను చూసేందుకు అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ జేజమ్మ మాత్రం అండర్ గ్రౌండ్ అంటోంది. ఇలా ఎంతకాలం అంటే ఎపిక్ రిలీజ్ అయ్యే వరకు అంటోంది. బాహుబలి మొదటి భాగం విడుదలై ఇటీవల 10 ఏళ్లు పూర్తయింది. అందుకే టీం మొత్తం ఒక చోట చేరింది. సెలబ్రేషన్స్ లో భాగమైంది. బాహుబలి వచ్చాడు, భల్లాల దేవ కూడా వచ్చాడు, శివగామి కూడా వచ్చింది. కానీ దేవసేన మాత్రం కనిపించలేదు. ఇప్పుడు సేమ్ తాను ప్రధాన పాత్రలో నటించిన ఘాటి రిలీజ్ అవుతున్న అనుష్క మాత్రం ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోంది. గతంలో తాను మరో చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సమయంలో కూడా ప్రమోషన్స్ కు అనుష్క దూరంగా ఉండిపోయింది. ఇలా సినిమాల్లో నటిస్తూ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ అనుష్క ఎంతకాలం గడుపుతుంది అంటే బాహుబలి ఎపిక్ రిలీజ్ అయ్యే వరకు అట. అక్టోబర్ 31న బాహుబలి ఎపిక్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 భాగాలు కలిపి రాజమౌళి ఈసారి ఎపిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇందుకోసం చిత్ర యూనిట్ సెపరేట్ గా ప్రమోషన్స్ ను నిర్వహించనుంది. ఈ ప్రమోషన్స్ లో అనుష్క కూడా కనిపించనుందిట. అయితే అప్పటి వరకు వెయిట్ చేయాలి అంటోంది. ప్రభాస్ తో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఘాటి ప్రమోషన్స్ లో తెలిపింది అనుష్క. మీడియాకు ఫోన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే రెబల్ తో మూవీ అంటే అది బాహుబలి రేంజ్ లోనే స్టోరీ ఉండాలని జేజమ్మ కండిషన్ పెట్టింది.